హాయ్ అండి. వెల్కమ్ టు శ్రేయాన్సీస్ కిచెన్. ఈరోజైతే టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ అలాగే అదే పులిహోరని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. ముందుగా మనం చింతపండు తీసుకొని కడిగి ఆ తర్వాత హాట్ వాటర్ కానీ లేదంటే నార్మల్ వాటర్ కానీ వేసి నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలండి. తర్వాత పల్లీలు అండ్ అలాగే మినప్పప్పు, శనగపప్పు పోపు కోసం మనం వాటిని కూడా ముందుగా నానబెట్టుకుంటే బెటర్ అనమాట. మీరు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. నేనైతే నానబెట్టుకున్నాను. నెక్స్ట్ అదే చింతపండు గుజ్జుని తీసుకోండి. ఇక్కడ చింతపండు క్వాంటిటీ అనేది నేను ఎక్కువే తీసుకున్నాను. ఎందుకంటే స్టోర్ చేసుకోవడం కోసం అని చెప్పి నేను ఎక్కువగా తీసుకున్నానండి. మీరు కావాలంటే ఒక చెటాకు అంటే 50 గ్రామ్స్ వరకు తీసుకొని మీరు అప్పటి మట్టుకే చేసుకుంటే ఒక కప్పు బియ్యం వరకు 50 గ్రామ్స్ అంటే ఒక పావు కేజీ బియ్యం వరకు మనకి 50 గ్రామ్స్ చింతపండు రసం అనేది సరిపోతుంది. చింతపండుని తీసుకొని చేసుకునే రసం సరిపోతుంది. లేదు మీరు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ఎక్కువ తీసుకొని చేసుకోండి. మనం మంచిగా నానిన చింతపండుని గుజ్జు అనేది బాగా పిసికి అందులో నుండి చిక్కటి గుజ్జుని తీయాలి. మీరు స్ట్రెయినర్తో అయినా వడపోసుకోవచ్చు. నేనైతే చేతితోనే పోసుకుంటున్నాను. మనకి అలవాటైతే సింపుల్ అన్నమాట. నెక్స్ట్ అదే గుజ్జుని గ్యాస్ పైన పెట్టి కొద్దిగా మిరియాల పొడి అండ్ అలాగే ఉప్పు, పసుపు అండ్ కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేస్తున్నానండి. చిన్న బెల్లం ముక్క యాడ్ చేయండి. అలాగే కరివేపాకు కూడా వేసి హై టు లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ చేస్తూ మీరు దాన్ని ఒక 5 మినిట్స్ అలా మసల పెట్టుకుంటే సరిపోతుందండి. మనకి ఇలా ఉడికినట్టు చారు అయ్యేంత వరకు మనం దాన్ని ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ కుక్ చేయాల్సింది ఉండదు. అందులో నుండి వాటర్ కన్సిస్టెన్సీ లాగా లేకుండా మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పెట్టుకోండి. జస్ట్ 5 మినిట్స్లో వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం ఈ పులిహోర పులుసు పోపు కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువనే పడుతుందండి. నెక్స్ట్ అందులోకి జీలకర్ర, ఆవాలు వేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పల్లీలు వేయండి. పల్లీలు అయితే నేను నానబెట్టుకొని వేస్తున్నాను. పల్లీలు, శనగపప్పు, మినపప్పు మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి. మీరు ఎలా వీలైతే అలా వేయండి. డైరెక్ట్గా వేసినా కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతాయి. లేదు అంటే నానబెట్టుకొనైనా వేయండి. సో మనం నానబెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి మంచిగా కలిపేసేయండి. ఇవన్నీ మనకు మంచిగా ఫ్రై అవ్వాలి. పల్లీలు అనేవి మంచిగా ఫ్రై అయితే మనకి చారులో టేస్ట్ బాగా వస్తుంది. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అండ్ అలాగే కరివేపాకు యాడ్ చేయండి. కావాల్సిన వాళ్ళు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఆప్షనల్ అనమాట. నేనైతే ఓన్లీ ఎండుమిర్చితో చేస్తున్నానండి. సో ఎండుమిర్చి వేసి కరివేపాకు వేసాక బాగా ఫ్రై చేయండి. మనకి కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి. సో అవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంగువ యాడ్ చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. మీరెందుకు యాడ్ చేయలేదంటే నేనైతే ప్రెసెంట్ నా దగ్గర లేదని చెప్పి మాత్రమే నేను యాడ్ చేయలేదండి. మీరు ఇంగువ కూడా యాడ్ చేయండి. చాలా మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసి ఆ పోపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జులో కలిపేసుకుంటే మనకి టేస్టీ పులిహోర చారు అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మనం ఒక బాక్స్లో వేసి 3 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. కావాల్సినప్పుడు మనం వేడి రైస్ వండుకొని ఈ పులిహోర చారుని అందులో మిక్స్ చేసి పిల్లలకి పెట్టొచ్చండి ఇలా స్టోర్ చేసుకుంటే. సో మనకైతే సింపుల్గా ఇలా పులిహోర టెంపుల్ స్టైల్లో సేమ్ వచ్చేలాగా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో మనం ఆల్రెడీ రైస్ వండుకున్న దాంట్లో నేను కలిపేస్తున్నాను. రైస్ వండింది నేను చూపించలేదన్నమాట, లెంతీ అవుతుందని చెప్పి. జస్ట్ మనం వేడి రైస్ వండుకొని, రైస్ డెఫినెట్గా పుల్లలు ఉంటే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. సో నేను ఇక్కడ పుల్లలుగా వండిన రైస్లో మిక్స్ చేసేస్తున్నాను. సో టేస్టీ పులిహోర ప్రసాదం అనేది రెడీ అయిపోయింది. ఇది అమ్మవారికి చాలా ఇష్టం. ఈ హడావిడి లేకుండా ఇలా సింపుల్గా మనం టెంపుల్ స్టైల్ పులిహోర అనేది చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.